తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, కవిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీకి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేసింది. సివి ఆనంద్ ను డీజీపీగా నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈయన 99 బ్యాచ్ కి సంబంధించినటువంటి అధికారి. యూపీఎస్సీ ర్యాంకింగ్ లో 147లో మొదటి ప్రయత్నంలోనే ఈయన ఐపీఎస్ అధికారిగా జాయిన్ అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా 2 సార్లు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అట్లాగే యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించినటువంటి సందర్భంలో ఎక్కువ మొత్తంలో ఏసీపీకి సంబంధించినటువంటి కేసులు తీసుకురావడంలో ఛేదించడంలో ఆయన రికార్డులు సాధించినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం మొన్నటి వరకు హోమ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. గతంలో సివిల్ సర్వీసెస్ కు సంబంధించి మొదటి ప్రయత్నంలోనే ఈయన క్లియర్ గా ఆయన ఉద్యోగాన్ని పొందారు. పోలీస్ సేవలోకి రావడానికి ముందుగా ఆయన క్రికెటర్ గా కూడా మంచి గుర్తింపు పొందినటువంటి ఆయనకు మంచి పేరు ఉంది. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించిన వారిలో ఈయనకు మంచి పేరును సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ గా 5 పేర్లను యూపీఎస్సీకి పంపించినటువంటి సందర్భంలో అక్కడి నుంచి ఈయన పేరును రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ రావడము, గత కొన్ని రోజుల నుంచి కూడా డీజీపీగా నియామకం అవుతారు అన్నటువంటి చర్చలో భాగంగా ఈ రోజు ఉత్తర్వులు వచ్చాయి. కొద్దిసేపటి క్రితం సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తానికి ఈ మంత్ 30వ తేదీన ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత అదే రోజు సివి ఆనంద్ ఛార్జ్ తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు సివి ఆనంద్ తన మార్కును సాధించారు. చాలా గతంలో వరంగల్ లో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేసినటువంటి సందర్భంలో ల్యాండ్ ఆర్డర్ నిర్వహణలో మంచి గుర్తింపు సాధించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐటీ కారిడార్ లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి బలోపేతం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐటీ వ్యవస్థకు సంబంధించి మంచి ఫలితాలు అందించడంలో ఆయన మంచి పేరును సాధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పేరును దేశవ్యాప్తంగా పేరు పొందించడంలో ఆయనకు మంచి అవార్డులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సైబర్ క్రైమ్ ను నియంత్రించడంలో ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మానిటరింగ్ కావచ్చు, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఆధునిక టెక్నాలజీని తేవడంలో కూడా సివి ఆనంద్ మంచి పేరును సంపాదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కూడా ఆయన ప్రోత్సహించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్స్ కావచ్చు, యాప్స్ ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్ కూడా ఆయన సుదీర్ఘ కాలంలో అత్యున్నత పనితీరుకు ఈయన సాధించారు. అట్లాగే పోలీస్ మెడల్ ఆఫ్ గ్యాలంటరీ కూడా, ధైర్య సాహసాలకు ఈయనకు అవార్డు వచ్చింది. అట్లాగే మెటర్నిటీకి సంబంధించినటువంటి సర్వీసెస్, మెరుగైనటువంటి సేవలు అందించడంలో కూడా ఈయనకు మెడల్ అందించింది. అదేవిధంగా విదేశీ ట్రైనింగ్, సెక్యూరిటీ కాన్ఫరెన్స్లలో ఈయన పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ కావచ్చు, అర్బన్ పోలీసింగ్ కి సంబంధించి, అదేవిధంగా అంతర్జాతీయానికి సంబంధించినటువంటి స్థాయిలో ప్రజెంటేషన్స్ చాలా వరకు ఈయన ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక క్రమశిక్షణతో పాటు టాప్ సిల్స్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా ఇచ్చారు. క్రికెట్ కు సంబంధించి కూడా సివి ఆనంద్ కు మంచి పేరుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి డీజీపీగా ఆయనకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 30వ తేదీన ఆయన ఛార్జ్ తీసుకున్నారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.